హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్స్. ఈ వీడియోలో మీకు స్లైడింగ్ కబోర్డ్ చూస్తున్నారు కదా. ఇది స్లైడింగ్ కబోర్డ్ అనమాట. 3 డోర్లు వేసాం. ఇప్పుడు ఈ కబోర్డ్కి లాక్ ఏ విధంగా వేస్తాం అన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారా, మనకి లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పుష్ లాక్ అనమాట. అన్నది ఇలా బయటకు వస్తుంది. మనం లాక్ అన్నది ఇలా నొక్కినప్పుడు లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లాక్ తీయాలంటే కీ అనేది తిప్పాలి. కీ తిప్పితే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా వేస్తామని చూపిస్తాను. మనం చూస్తున్నారు కదా, మనం బిట్ సైజ్ సింపుల్గా ఈ రింగ్ని బట్టి చూసుకోవచ్చు. బిట్ కరెక్ట్గా ఈ రింగ్కి సరిపోవాలి. అప్పుడే మనకు లాక్ అన్నది సరిపోతుంది. అది లాక్ అన్నది ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు నేను 20 mm బిట్ అనేది వేసాను. ఇప్పుడు మార్కింగ్ కూడా మీరు ఏ విధంగా చేయాలో చూపెడతాను. ఇక్కడ మనకు డోర్ ఉంది కదా, డోర్ లోపలికి ఎంత వెళ్ళిందో మనం ఒకసారి చూసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, మనకి 6.5 సెంటీమీటర్స్ అనేది లోపలికి ఉంది డోరు. ఇక్కడ మనం మార్కింగ్ అన్నది 7 సెంటీమీటర్స్ పెట్టుకున్నాం. చూస్తున్నారా, ఇక్కడ మార్కింగ్ అన్నది మీకు పెన్తో చిన్న లైన్ ఉంటుంది. 7 సెంటీమీటర్స్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. డోర్ సెంటర్ చేసి సెంటర్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. కరెక్ట్గా మనం ఇక్కడ నుండి కొద్దిగా ఇటువైపుకి హోల్ అనేది వేయాలి. హోల్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ఇటువైపు కూడా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఇక్కడ హోల్ అనేది వేస్తున్నాను. మీకు హోల్ వేసి లాక్ ఇచ్చి మళ్ళీ చూపిస్తాను మొత్తం. ఓకే ఫ్రెండ్స్, లాక్ ఏ విధంగా వస్తుందంటే మనకి ఇది ఉంది కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట లాక్. ఇది బ్యాక్ సైడ్, డోర్ బ్యాక్ సైడ్ బిగిస్తాం. మనకి ఫ్రంట్ ఇది కనిపిస్తుంది. మీకు లాక్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, లాక్ అన్నది ఫిట్టింగ్ చేస్తాం. పైన కవర్ వస్తుంది. కవర్ పెట్టుకుంటేనే మనకు లాక్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, మీకు లాక్ బ్యాక్ సైడ్ ఏ విధంగా వేసానో చూపిస్తాను. మనం లోపల అన్నది కొద్దిగా ప్యాకింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే హైట్ అన్నది సరిపోలేదు, అందుకని ప్యాకింగ్ పెట్టుకున్నాం. ప్యాకింగ్ పెట్టుకొని లాక్ అన్నది బిగిస్తాం. ఈ విధంగా ఉంటుంది. మీకు లాక్ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను. ఇక్కడ లాక్ కనిపిస్తుంది కదా, ఇది పుష్ చేస్తే ఈ రాడ్ అనేది ఇలాగొచ్చి డోర్ అన్న కదలకుండా ఆపుతుంది. ఇప్పుడు మనం తాళం పెట్టి తీస్తే, మనం తాళం పెట్టి తాళం అన్నది తిప్పితే ఈ రాడ్ అనేది ఇలా ఎదరికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు డోర్ అనేది మన మూమెంట్ ఉంటుంది. ఈ విధంగా ఈ లాక్ అనేది పనిచేస్తుంది. మీకు మొత్తం ఇంకో లాక్ కూడా బిగిసి మొత్తం డోర్లు మీకు ఏ విధంగా ఆగుతున్నాయో మీకు మొత్తం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, కబోర్డ్ చూసారు కదా, మొత్తం 3 డోర్లు కాబట్టి మనం ఏ డోర్ ఓపెన్ అవ్వకూడదంటే కంపల్సరీ లాక్ అన్నది వేసుకోవాలి. ఓన్లీ 2 డోర్లు ఓపెన్ అవ్వకూడదు అనుకుంటే ఈ లాక్ సరిపోద్ది. ఆ డోర్కి కూడా మనం లాక్ కావాలనుకుంటే కంపల్సరీ ఆ డోర్కి అక్కడ లాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ఒకసారి లాక్లు పుష్ చేయండి. లాక్లు ఏమి చూస్తున్నారు కదా, లాక్ ఆ విధంగా నొక్కడమే. అట్లా చూసాం కదా, ఇప్పుడు మనకు లాక్లను వేయడం జరిగింది. డోర్లు ఓపెన్ చేయండి. చూస్తే డోరు చూసారు కదా, కదలలేదు. మనకి ఏ డోరు ఓపెన్ అవ్వదు. ఆ లాక్లను ఆపుతాయి అనమాట. ఆ డోర్ మయ్యందు కూడా తీయండి. చూసారు కదా, ఆ డోర్ కూడా కదలదు. ఏ డోర్ ఓపెన్ అవ్వదు. ఈసారి లాకులు తీయండి. ఈసారి మీకు లాకులు కూడా తీసి చూపిస్తాను. చూసారా, లాక్ తీయగానే డోర్ ఏ విధంగా మూమెంట్ వచ్చిందో ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఆ డోర్ అలా క్లోజ్ చేసి ఆ లాక్ పుష్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. ఈ డోర్ కూడా లాక్ తీసుకుని ఈ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంటుందంటే బాత్రూమ్ గట్రా కనబడకుండా మొత్తం కబోర్డ్ అన్నది చేయడం జరిగింది. వేసండి. ఈసారి మీకు లాక్ ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. ఈ లాక్ పుష్ చేయండి, నేను చూపిస్తాను. మనకి వెనకాల పట్టి ఈ విధంగా ఉంది కదా, లాక్ వేయండి. ఈ లివర్ అన్నది ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ లివర్ అన్నది మనకు ఈ డోర్ని అన్నది అటు ఇటు కదలకుండా ఇలా ఆపడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా లాక్ పనిచేస్తుంది. లాక్ తీయండి. లాక్ తీసినప్పుడు ఈ లివర్ అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి డోర్ అన్నది మూమెంట్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా డోర్ అన్నది కదులుతుంది. మన ఈ డోర్కి లోపల పక్క అక్కడ వాష్రూమ్ అనమాట. లోపల పక్క అద్దం వేయమంటే అద్దం వేసాం. ఇక్కడ చిన్న డ్రెస్సింగ్లో ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ని దాని విధంగా వాడుకోవచ్చు. మనకు లోపల నుండి డోర్ తీసుకోవడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం లాక్ అన్నది ఈ విధంగా వేసుకోవచ్చు. మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మీకు కబోర్డ్ చూపిస్తాను ఏ విధంగా ఉందండి. పైన హైడ్రాలిక్స్, కింద 3 స్లైడింగ్స్ ఈ విధంగా వచ్చింది.